మాజీ మంత్రి కేటీఆర్ను విమర్శించే క్రమంలో టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున ఆయన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగి తీవ్రమైన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు మండిపడుతున్నారు, వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ నేతలు సైతం మండిపడ్డ సంగతి తెలిసింది. అయితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కొండా సురేఖకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో బుధవారం ఉదయం కొండా సురేఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు, ఈ వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకున్నట్లు. అంటే ఏదైతే కేటీఆర్ మీద చేసిన కామెంట్స్ కాకుండా నాగార్జున కుటుంబం నటి సమంతపై చేసిన కామెంట్స్ను తాను వెనక్కి తీసుకుంటున్నానని, ఇందులో దీనికి సంబంధించి ఎలాంటి దురుద్దేశం లేదని ఆమె వివరించే ప్రయత్నం చేశారు. ఏ విషయంలో నేను బాధపడ్డానో ఆ విషయంలో మరొకరిని నొప్పించి ఈ వ్యాఖ్యలు చేసిన బేషరతుగా ఉపసంహరించుకున్నాను. నేను పడిన బాధ ఇతరులు పడకూడదని నిర్ణయం తీసుకున్నాను అంటూ కొండా సురేఖ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే కేటీఆర్పై ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటి విషయంలో కొండా సురేఖ వెనక్కి తగ్గట్లేదు, వాటి అలాగే ముందుకెళ్తున్నారు. ఏదైతే నాగార్జున కుటుంబం, టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబానికి సంబంధించి సమంతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సైతం వివరిస్తూ మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు, ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుదామంటూ ఆయన ఒక వీడియోను సైతం రిలీజ్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మొత్తానికి టాలీవుడ్ ప్రముఖులకు, రాజకీయ నేతలకు అందరికీ మరోసారి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు, ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుదాం. భవిష్యత్తులో ఏ రాజకీయ నేతలు కానీ, అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా కానీ ఇలాంటి కామెంట్స్ చేయకూడదని చెప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేద్దామంటూ ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో, ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం ఆవిడ ట్వీట్లో పెట్టినారు. మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండుంటారు. సో ఇవన్నీ జరిగిన పిరమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను.